హరే కృష్ణ అందరికీ వెల్కమ్. మనము శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో మొదటి అధ్యాయాన్ని చూస్తున్నాము. ఈ అధ్యాయం యదువంశానికి ఋషులు ఇచ్చినటువంటి శాపము. ఎందుకు ఈ శాపం ఇచ్చారు అంటే శ్రీకృష్ణ భగవానుడు యదువంశం మొత్తాన్ని కూడా ఆ తిరిగి తన ధామానికి తీసుకువెళ్ళాలి అని కోరుకున్నారు. భూమి యొక్క భారాన్ని తగ్గించాలి అని అనుకున్నారు. ఎందుకంటే కృష్ణుడి యొక్క వంశము కొన్ని కోట్లల్లో ఉన్నారు. వీళ్ళందరూ కృష్ణుడు లేనప్పుడు ఉన్మాదులైపోయి సమాజానికి ప్రమాదాన్ని కలిగించేటువంటి స్థితి ఉంది అని గ్రహించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తను వీళ్ళందరినీ కూడా తన ధామానికి తీసుకువెళ్ళాలి అని అనుకున్నారు. రెండవది, వీళ్ళందరూ కూడా తన పార్షదులు, దేవతలు, కొంతమంది ముక్త జీవులు. వీళ్ళందరినీ తన ధామానికి తీసుకువెళ్ళాలి అనేటువంటిది తన సంకల్పం. అలాంటప్పుడు మరి కృష్ణుడు అంతర్ధానం అయిపోయి వీళ్ళందరినీ ఇక్కడనే ఉంచేస్తే వాళ్ళ పట్ల సరైనటువంటి న్యాయం జరగనట్లు, అందుకని కూడా శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళిపోవాలి అని అనుకున్నారు. మూడవ కారణం, కురుక్షేత్ర యుద్ధం జరిగినటువంటి సమయంలో కౌరవ వంశం మొత్తం కూడా నాశనం అయిపోవడం అనేటువంటిది జరిగింది. దీని అంతటికీ కారణం శ్రీకృష్ణ భగవానుడే అని తలచినటువంటి గాంధారి పతివ్రత అవడం వల్ల ఆమె శ్రీకృష్ణుణ్ణి శపించడం అనేటువంటిది జరిగింది. యదువంశీయులందరూ కూడా నీ వల్లనే నాశనం అయిపోతారు, నీకంటే ముందే నాశనం అయిపోతారు అనేటువంటిది ఆమె ఇచ్చినటువంటి శాపం. ఇంకొక కారణం ఋషుల యొక్క శాపం. శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళందరినీ కూడా తనతో పాటు తీసుకువెళ్ళడానికి ఆయన రచించినటువంటి లీలలో భాగంగా ఈ ఋషులందరూ కూడా ఈ యదువంశీయుల్ని శపించడం అనేటువంటి జరిగింది. ఎందుకు శపించారు? ఎందుకు శపించారంటే శాంభుడితో కలిసి ఇతర సోదరులందరూ కూడా, అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పుత్రులందరూ కొంతమంది, శాంభుడికి స్త్రీ వేషం వేయడం అనేటువంటిది జరిగింది. స్త్రీ వేషం, అది కూడా గర్భిణీ స్త్రీ వేషం వేయడం అనేటువంటిది జరిగింది. గర్భిణీ స్త్రీ వేషం వేసి ఈ నారదుడు, అసితుడు, ఆ మిగిలినటువంటి గొప్ప గొప్ప ఋషులు అందరూ కలిసి సాధన చేస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఈ గర్భిణీ స్త్రీ అయినటువంటి ఈమెకి పుత్రుడు జన్మిస్తాడా, పుత్రికి జన్మిస్తుందా అని వాళ్ళని ప్రశ్నిస్తూ కొంచెం ఎగతాళిగా మాట్లాడటం అనేటువంటిది జరిగింది. వాళ్ళు భవిష్యత్తు వాని తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని అడుగుదాము, వాళ్ళు ఏం చెప్తారు అని వాళ్ళని ఎగతాళి చేయడం అనేటువంటిది జరిగింది. వాళ్ళ కోపంతో ఈ స్త్రీ ఒక ముసలానికి జన్మ ఇవ్వబోతుంది, స్త్రీ కాదు పురుషుడు కాదు, ఒక ముసలమ్మకి జన్మ ఇవ్వబోతుంది అని వాళ్ళు శపించడం అనేటువంటిది జరిగింది. అయితే మనందరికీ కూడా అనుమానం రావచ్చు, యదువంశీయులు అంత పవిత్రులు, యదువంశీయులు కృష్ణుడి యొక్క రక్షణలో ఉన్నటువంటి వాళ్ళు, యదువంశీయులు అంటే కృష్ణుడి యొక్క పార్షదులు, శుద్ధ భక్తులు, దేవతలు అయినప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తించారు అనేటువంటిది ఫస్ట్ ప్రశ్న రావచ్చు. రెండవ ప్రశ్న, మన ఋషులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి భక్తులు అయితే వాళ్ళకి ఎందుకు కోపం వచ్చింది? వాళ్ళు వైష్ణవులు, వీళ్ళు వైష్ణవులు, ఒక వైష్ణవుని ఇంకొక వైష్ణవుని ఎలా ఆ, శపిస్తారు? మామూలుగా అయితే అభక్తుల్నే శపించరు, అలాంటిది భక్తులైనటువంటి వాళ్ళని ఎలా శపిస్తారు? అది కూడా కృష్ణుడి యొక్క కుటుంబ సభ్యుల్ని. ఇక మూడవది, కృష్ణుడి రక్షణలో ఉన్నటువంటి కృష్ణుడి యొక్క కుటుంబ సభ్యులకి ఒకవేళ ఇలాంటి ఒక సాధువులు శపిస్తే మాత్రం ఆ శాపం యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంటుందా? వీళ్ళ మీద ఉండడానికి కృష్ణుడు వాళ్ళని రక్షించలేడా అనేటువంటిది మనందరికీ కూడా సందేహాలు రావచ్చు. దానికి మనకి సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు అని అంటే, ఇదంతా కూడా కృష్ణుడి లీల, కృష్ణుడే రచించారు. యదువంశానికి శాపం రావాలి, ఆ శాపము అనేటువంటి వంకతోటి యదువంశం మొత్తం కూడా నాశనం అయిపోవాలి. అందుకు కృష్ణుడు రచించినటువంటి లీల. అందులో భాగంగానే వీళ్ళందరూ కూడా ఆ పాత్రలను పోషించారు. యదువంశీయులైతేయే, ఋషులైతేయే వాళ్ళ పాత్రలను మాత్రమే పోషించారు. ఒకవేళ యదువంశీయులు అలా ప్రవర్తించలేదనుకోండి, కృష్ణుడు మనందరికీ కూడా నేర్పాల్సినటువంటి పాఠాలు నేర్పలేకపోతారు. ఏమిటి? ఎవరైనా సరే ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుని దూషించినట్లయితే, అవమానించినట్లయితే వాళ్ళకి శిక్ష పడాలి. తన కుటుంబ సభ్యులైనా సరే తను ఉపేక్షించలేదు అనేటువంటి విషయం మనం తెలుసుకుంటే మనం అందరం కూడా చాలా అప్రమత్తంగా ఉంటాం. అలాంటి ఒక ఆ అందులోనూ బ్రాహ్మణులు, సో బ్రాహ్మణుల పట్ల అపరాధం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి అపరాధం. కృష్ణుడు క్షమించరు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలియాలి. కృష్ణుడు తన సొంత కుటుంబ సభ్యులనే శిక్షించారు కాబట్టి మనం ఏం పెద్ద లెక్క కాదు.
అని మనం కూడా అప్రమత్తంగా ఉండొచ్చు. అందులో భాగంగానే యదువంశీయులందరూ కూడా అలా ప్రవర్తించారు. దాని అర్థం వాళ్ళు పతనం అయిపోయారు కాబట్టి అలా ప్రవర్తించారు అని కాదు. యదువంశీయులు కేవలం కృష్ణుడికి సేవ చేస్తున్నారు. ఇక రెండవది సాధువులు, గొప్ప సాధువులైనటువంటి వాళ్ళు ఒకవేళ యదువంశీయులు అలానే ప్రవర్తించారు అని అనుకుందాం. వాళ్ళ మెచ్యూరిటీ లేకుండా వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి అలా ప్రవర్తించారు అని అనుకుందాం. కానీ సాధువులు ఎందుకు అలా బిహేవ్ చేశారు? సాధువులు ఎందుకు దాన్ని సహించలేకపోయారు, క్షమించలేకపోయారు? సాధువులు కూడా కృష్ణుడి యొక్క లీలలో భాగంగానే కృష్ణుడు వాళ్ళని అలా ప్రేరేపించారు, శపించేలా ప్రేరేపించారు. అందుకని కృష్ణుడు బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఇవన్నీ చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా సాధువులను కూడా ప్రేరేపించి వాళ్ళ ద్వారా కూడా శాపం ఇచ్చేలా చేశారు. అయితే ఈ శాపం ఇచ్చే క్రమంలో మనందరికీ కూడా ఇంకొక ఫిలాసఫీ మనకి ఆచార్యులు తెలియజేస్తున్నారు. సహజీయ ఫిలాసఫీ. చాలా మంది కృష్ణుడు ఉన్నటువంటి సమయంలో కృష్ణుడితో భావాన్ని వ్యక్తం చేసినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అనుకరిస్తూ ప్రస్తుత కాలంలో కలియుగంలో నేను పలానా గోపిని, నేను పలానా గోపబాలుణ్ణి, నాతోటి కృష్ణుడికి ఇలాంటి సంబంధం ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నా కృష్ణుడు కనిపిస్తాడు, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నా కృష్ణుడితో నేను సహచర్యంలో ఉంటాను. బృందావనంలో వెళ్తే చాలా మంది ఆడవాళ్ల వేషాలు వేసుకొని అక్కడ ఉన్నటువంటి వనాలలో శ్రీకృష్ణుడు తిరిగాడు కాబట్టి ఆ వనంలో ప్రతి చెట్టుని పట్టుకొని ఈ చెట్టుతో నాకు అనుబంధం ఉంది, ఈ చెట్టు దగ్గర నేను కృష్ణుని ఇలా కలిశాను అలా కలిశాను, నేను పలానా గోపిని అని చెప్పేసి ప్రవర్తిస్తూ వాళ్ళు నిజమైనటువంటి భక్తుల్ని మోసగించేటువంటి ప్రమాదంలో ఉన్నారు, ప్రమాదానికి కారణమవుతున్నారు. అలాంటి ఒక సహజీయ తత్వాన్ని ఇక్కడ ఖండిస్తున్నారు. స్త్రీ వేషాలు వేసుకునేటువంటి వాళ్ళని ఖండిస్తున్నారు ఇక్కడ. ఓకే, అలాంటి వాళ్ళని కృష్ణుడు క్షమించడు. ఏ విధంగా అయితే శాంభుడు స్త్రీ వేషాన్ని వేసుకొని తను కూడా కృష్ణుడి యొక్క కుటుంబ సభ్యుడిగా లేకపోతే గర్భిణీ స్త్రీగా ప్రవర్తించి తనని ఎవరు ఏమీ చెయ్యరు, కృష్ణుడి రక్షణ ఉంది అని అనుకుంటే అలాంటి వ్యక్తులకి, వేషం వేసేటువంటి వ్యక్తులకి కృష్ణుడు రక్షణ ఇవ్వరు. ఇప్పుడు ఎవరు కూడా సహజీయాలే ఉన్నారు తప్ప నిజమైనటువంటి కృష్ణుడి మీద భావాన్ని కలిగినటువంటి వాళ్ళు లేరు. వాళ్ళందరూ కూడా గోస్వాముల కంటే గొప్ప స్థాయి ఏం కాదు. వాళ్ళందరూ కూడా ఏ భావము ప్రకటించినటువంటి సాధన భక్తుల కంటే కూడా గొప్పవాళ్ళు ఏం కాదు. చివరికి సాధన భక్తులకి కూడా కృష్ణుడు రక్షణ ఇస్తారేమో కానీ ఇలాంటి సహజీయులను మాత్రం శ్రీకృష్ణ భగవానుడు శిక్షిస్తారు. కాబట్టి కృష్ణుడి ప్రేమ పొందాలన్నా, కృష్ణుడి మీద మనకి భావం రావాలన్నా, కృష్ణుడి యొక్క ధామానికి వెళ్ళాలన్నా శాస్త్రీయంగా తత్వంతో కృష్ణుని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప డ్రామాలు చేస్తే కృష్ణుడు మనకి రాడు. కృష్ణుడు కృష్ణుడి మీద భావం ఉంది అనేటువంటి నటన చేస్తే కృష్ణుడు మనకి ఆ ప్రసన్నం అవడం. కృష్ణుడు మనల్ని శిక్షిస్తారే తప్ప కృష్ణుడు మన పట్ల ప్రసన్నం అవడం. కానీ బయట నుంచి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఆహా, ఎంత భావం ఉంది ఈయనలో, 24 గంటలు కృష్ణ 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 అంటున్నాడు, చివరికి ఆడవేషం కూడా వేసేసుకున్నాడు, కృష్ణుడికి గోపికలా మారిపోయాడు, ఎంత భావం ఉంది, ఎంత గొప్పవాళ్ళు, ఎంత గొప్ప భక్తులు అని మనకు అనిపిస్తుంది. ఇదంతా కూడా కృష్ణుడు మెచ్చేటువంటి భక్తి కాదు. భక్తి అనేటువంటిది తత్వంతో తెలుసుకుని చేయాల్సినటువంటిది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. మనందరికీ కూడా గురువు ఉండాలి. గురువు లేని భక్తుడు స్థితి ఇలా ఉంటుంది. గురువు లేకపోతే, గురువు సరి అయినటువంటి దారిలోకి కనుక భక్తుడిని తీసుకురాకపోతే వాళ్ళు సహజీయాల్లా మారిపోతారు. కాబట్టి సహజీయాల్లా మారడం కాదు భక్తి. భక్తి అంటే గురువు యొక్క ఆధ్వర్యంలో, గురువు యొక్క దిశానిర్దేశం ప్రకారంగా తత్వంతో శ్రీకృష్ణ భగవాను అర్థం చేసుకొని భక్తుల సాంగత్యంలో భక్తులకి సేవ చేస్తూ మనము కృష్ణ సేవలు చేసేటువంటి స్థాయికి వెళ్ళాలి. కృష్ణుడి సేవ అంటే కృష్ణుడి భక్తుల మాధ్యమం ద్వారా చేయాల్సిందే తప్ప డైరెక్ట్ గా కృష్ణుడితోటి భావాన్ని ప్రకటించడం కాదు. అది తత్వం తెలిసినటువంటి వాళ్ళు చేసేటువంటి విధానం కాదు. గురువును పొందినటువంటి వ్యక్తి చేసినటువంటి విధానం కాదు. ఎవరైనా సహజీయాలను చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి గురువు లేడు అని. అందుకనే పాపం వాళ్ళు అలా మారిపోయారు అని. గురువు ఉంటే గురువు ఆపుతారు. అందుకనే మనం అనుకున్నాం ఎవరికైనా మనకు కూడా అలాంటి భావాలు వస్తే పబ్లిక్ గా నా కృష్ణుడు కనిపించేశాడు, అక్కడ కనిపించారు, ఇక్కడ కనిపించారు, నాతో ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారు, ఆ, ఆ, ఇలాంటి మాటలు కాదు మనం మాట్లాడాల్సింది. పబ్లిక్ గా నాకు ఇలా జరుగుతుంది ఏంటి, నేను సరైనటువంటి మార్గంలో ఉన్నానా లేదా అని మనం మన గురువుని సంప్రదించాలి. గురువుతోటి చర్చించాలి. చర్చించి మనకి మనకి ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నామా తిరోగమిస్తున్నామా అనేటువంటి విషయాన్ని ప్రశ్నించి మనము తదుపరి
యాక్షన్స్ తీసుకోవాలి. సో నిజంగా ప్రభుపాదుల వారి బుక్కులు చదివినటువంటి ఏ భక్తుడైనా సరే సహజీయ కారు. ఎందుకంటే మనం చాలా ఫిలాసఫికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం కృష్ణుడి విషయంలో. కృష్ణుని చాలా తత్వంతో అర్థం చేసుకుంటాం కాబట్టి భక్తులు నిజంగా ప్రభుపాదుల వారి శ్రీమద్ భాగవతం, భగవద్గీత, చైతన్య చరితామృతం, భక్తి రసామృత సింధువు ఇలాంటి గౌడ్య వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి పుస్తకాలు చదివి శాస్త్రీయంగా భక్తిని చేసేటువంటి వ్యక్తులు ఎవరూ కూడా సహజీయాలు అయ్యేటువంటి అవకాశం లేదు. ఒకవేళ అయ్యారు అంటే వాళ్ళు సరిగా చదవలేదు అని అర్థం, చదివిన దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు అని అర్థం. ఓకే, ఇది మనం ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి విషయం. సో యదువంశానికి ఋషులు శపించడం అనేటువంటి జరిగింది. ఆ తరువాత ఏం జరిగింది అనేటువంటిది ఈ అధ్యాయంలో చూసి, తర్వాత నిమి చక్రవర్తి ఏ విధంగా ప్రశ్నలు అడిగారు, ఆ ప్రశ్నలు సమాధానంగా నెక్స్ట్ 5 అధ్యాయాల్లో మనము చూడబోతున్నాం. ఓకే, 17వ శ్లోకం నాగలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభు. తచ్చుత్వా తేతి సంత్రస్త విముచ్ఛాసహ సోదరం తచ్చుత్వా తేటి సంత్రస్త విముచ్య సహ సోదరం సాంభస్యాదదృశుస్తస్మిన్ ముషలం కల్వయస్మయం. సాంబస్య దదృశుస్తస్మిన్ ముషలం కల్వయస్మయం. మునుల శాపమును విని భీతులైన యదుకుమారులు వెంటనే సాంబుని కట్టిన గర్భమును ఊడదీసి నిజముగానే దాని యందు ఒక ముసలంను గాంచిరి. భాష్యము. నారదాది వైష్ణవుల పలుకులను వినినంతటా యదుకుమారులు సాంబునికి కట్టిన గర్భమును ఊడదీసి కపటంతో వైష్ణవుల ఎడ తాము అనురించిన అపరాధ ఫలమును దాని యందు గాంచిరి. తమ వంశంను నశింపజేయుటకు నిజమైన ముసలము అక్కడ వారికి కనిపించింది. భక్తుల సంఘంలో దొరికేడు శాంతిని కలుషిత సంఘంలో కపటత్వం అనే ముసలము ఎన్నటికీ కలుగజేయగలదు అనే విషయమును ఈ ఉపమానం చూపుతున్నది. పైగా అట్టి కపటత్వము సమస్తమగు భక్తి రహిత కలాపములను పుహ్నాభక్తుల యొక్క మనోకల్పిత సిద్ధాంతమును నశింపజేయగలదు. యదుకుమారులు తమ ఉన్నత స్థితికి హాని కలిగే విషయంలో జాగరూకులుగా ఉండేది. తమ కపటము చక్కగా దాచిపెట్టబడి ఉన్నంత వరకు ఇతరులు తమ మోసంను ఎన్నడను గమనింపలేరని కూడా వారు తలుచుచుండరు. అయినను భగవద్భక్తుల ఏడ జరిగినట్టు ఘోరమైన అపరాధ ఫలం నుండి మాత్రము వారు తమ వంశంను రక్షింపజాలకపోయింది. హరే కృష్ణ. అంటే భక్తుల వేషంలో ఉండి భక్తులుగా నటిస్తూ ఇతర భక్తులని మనము విమర్శించటము, దూషించటము, ఇలాంటివన్నీ చేయడం అనేటువంటిది అదంతా కూడా మోసం. యాక్చువల్గా నిజంగా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక వైష్ణవుని ఇంకొక వైష్ణవుని నిందించడం అనేటువంటిది జరగదు, దూషించడం అనేటువంటిది జరగదు, తప్పు కూడా పట్టకూడదు. ఒక వైష్ణవుడు ఎప్పుడు తప్పు అనేటువంటిది మనం భావించకూడదు. ఒక వైష్ణవుని అనుమానించడం అనేటువంటిది కూడా మన హృదయంలో ముసలం ఉన్నట్టు. అంటే ఆ ముసలం ఏం చేస్తుందంటే యదు వంశాన్ని నాశనం చేస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో ఈ ప్రవర్తన మనల్నే పతనం చేస్తుంది. మీకు ఇంతకు ముందు నేను ఒక స్టోరీ చెప్పాను జీవ గోస్వామి గురించి కదా. జీవ గోస్వామి రూప గోస్వామి యొక్క శిష్యుడు. రూప గోస్వామి శిష్యుడు చాలా చిన్న పిల్లాడప్పుడే రూప గోస్వామికి చాలా సేవలు చేస్తూ ఉన్నారు జీవ గోస్వామి. అలాంటి జీవ గోస్వామి ఒకసారి వల్లభాచారి జీవ గోస్వామి సారీ వల్లభాచార్యుడు ఎస్ ప్రభు. మన ఈయన దగ్గరికి వచ్చారు. ఎవరి ఈ దగ్గరికి? సాంప్రదాయ రూప ఈ గోస్వామి దగ్గరికి సాంప్రదాయ వచ్చారు. వల్లభాచారి రుద్ర సాంప్రదాయం. ఓకే, రుద్ర సాంప్రదాయానికి చెందినటువంటి వల్లభాచారి ఆయన వచ్చినప్పుడు రూప గోస్వామి చెప్పినటువంటి ఒక విషయాన్ని, అంటే ఆయన పుస్తకంలో రాసినటువంటి ఒక విషయాన్ని వల్లభాచారి తప్పుపట్టారు. అరే ఇది ఇలా రాసేవేంటి తత్వం, ఇలా కాదు. ఎందుకంటే వల్లభాచారి చాలా సీనియర్, రూప గోస్వామి చాలా జూనియర్ వల్లభాచారి విషయంలో. మరి రూప గోస్వామికి తెలియదా? రూప గోస్వామికి తత్వం తెలియదా? రూప గోస్వామి రాసింది తప్ప? తప్పేం కాదు. కాకపోతే ఆయన నమ్మేటువంటి ఫిలాసఫీ వేరు, ఈయన నమ్మేటువంటి ఫిలాసఫీ వేరు. దాన్ని రూప గోస్వామి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు అనుకున్నది తప్పు, నేను రాసింది ఈ ఉద్దేశంతో రాశాను ఇది అని రూప గోస్వామి ఏం చెప్పలేదు. ఒక సీనియర్ వైష్ణవుడు ఒక సలహా ఇస్తున్నారు అని అంటే సలహాలానే తీసుకుంటారు. ఎవరైనా సరే సీనియర్ వైష్ణవులు విమర్శించారు అని అంటే ఆ విమర్శ మన మంచి కోసం అని మనం గ్రహించి మనం దాన్ని స్వీకరించాలి. అలానే రూప గోస్వామి కూడా ఏమీ మాట్లాడలేదు. అది విన్నటువంటి జీవ గోస్వామి
అదేంటి నా గురువుని తప్పు పడతాడు ఆయన? నా గురువు ఎప్పటికీ తప్పు అనేటువంటి సమస్య లేదు. తప్పు కానే కాదు. మనసులోనే పెట్టుకున్నాడు జీవగోస్వామి. వల్లభాచార్య ఆ ప్రాంగణాన్ని వదిలి వెళ్ళిపోయేంత వరకు వల్లభాచార్యతో ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడకుండా ఎప్పుడైతే ఆయన ఆ ఆశ్రమాన్ని వదిలేసి బయటకు వెళ్ళిపోయారో, ఆ గేటు దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి, జీవగోస్వామి, మీరు నా గురువుని తప్పు పెట్టారు. ఫలానా సందర్భంలో ఫలానా విధంగా నా గురువు రాసినటువంటి విషయం ఎందుకు కరెక్టో నేను మీకు చెప్తాను అని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసేశారు. వల్లభాచార్య, లేదు లేదు, నేనన్నదే కరెక్ట్, మీ గురువు రాసింది తప్పు, మీ గురువే ఒప్పుకున్నాను, నువ్వు వచ్చి నాకు చెప్తావేంటి అని వల్లభాచార్య అంటే, నా గురువు ఒప్పుకున్నారు అంటే దాని అర్థం ఆయన తప్పుని కాదు, మిమ్మల్ని ఎదిరించడం ఇష్టం లేక ఆయన ఒప్పుకున్నారు. నిజానికి ఆయన రాసినటువంటి దానికి ఉద్దేశం ఇది అని చెప్పేసరికి ఆయన వల్లభాచారి కన్విన్స్ అవుతారు. అవును కదా, నువ్వు చెప్పింది కరెక్టే కదా, నువ్వు చెప్పిన యాంగిల్లో ఆలోచిస్తే నీ గురువు రాసింది కరెక్టే, నేను అలా ఆలోచించలేదు. ఒకవేళ రూపగోస్వామి చెప్పినట్లయితే బాగుండేది, కానీ చెప్పలేదు కాబట్టి రూపగోస్వామి ఉద్దేశం ఏంటో నాకు తెలియలేదు. కానీ నువ్వు నాకు తెలియజేసి మంచి పని చేశావు అని చెప్పేసి వల్లభాచారి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తిరిగి కొద్ది రోజుల తర్వాత వల్లభాచారి తిరిగి రూపగోస్వామి దగ్గరికి వచ్చినప్పుడు, ఏడా బాలుడు, ఏడా బాలుడు ఎక్కడున్నాడు, చాలా తెలివిగల్లోడు, పోయినసారి నేను నీ తప్పు పట్టాను కదా, నాదే తప్పుని రుజువు చేశాడు ఈ బాలుడు, చాలా గొప్పవాడు అని వల్లభాచారి అన్నారు. రూపగోస్వామికి చాలా కోపం వచ్చింది. రూపగోస్వామికి చాలా కోపం వచ్చి ఆ వల్లభాచారి వెళ్ళిపోయిన తర్వాత జీవగోస్వామిని బృందావనం నుంచి గెంటేశారు బయటికి. ఓకే, బృందావనం నుంచి బయటికి గెంటేశారు. ఎందుకు? ఇంకొక వైష్ణవుణ్ణి తప్పు పట్టే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి బృందావనంలో ఉండడానికి అర్హుడు కాదు. అలాంటి ఒక వ్యక్తి బృందావనంలో ఎలా ఉంటారు, ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఆయన్ని బయటికి పంపించేశారు. మరి జీవగోస్వామి కూడా చాలా బాధపడ్డారు. ఆయన బృందావనం వదిలి వెళ్ళిపోతున్నందుకు బాధపడాల, రూపగోస్వామిని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తున్నందుకు బాధపడుతున్నారు. రూపగోస్వామి కూడా జీవగోస్వామి మీద చాలా ప్రేమ ఉంది, చాలా అభిమానం ఉంది. జీవగోస్వామి వెళ్ళిపోతున్నందుకు రూపగోస్వామి కూడా బాధపడుతున్నారు. అంటే నాకు బృందావనంలో ఉండే అర్హతే కాదు, నాకు ఏ ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు అని చెప్పేసి ఆ, మామూలుగా ముసళ్ళు ఉంటాయి కదా, ముసళ్ళు, నీళ్ళల్లో ముసళ్ళు, నీళ్ళలో ఉండే ముసళ్ళు ఒక సొరంగం లాగా తవ్వి ఆ సొరంగంలోకి వెళ్ళి గుడ్లు పెడతాయి, సొరంగంలో ఉంటాయి అవి. ఓకే, ఒడ్డు మీద ఉన్నటువంటి సొరంగాల్లోకి వెళ్ళిపోయి అందులో ఉంటాయి అన్నమాట. అలాంటి సొరంగం ఒకటి చూసుకొని, ఏ ముసలి లేనిటువంటి సొరంగం చూసుకొని అందులో ఉన్నాడు జీవగోస్వామి. మళ్ళీ రూపగోస్వామి పిలిచేంత వరకు రూపగోస్వామి తనంతకు తాను పిలవడు, ఎందుకంటే ఆయన శిక్షించారు. తర్వాత ఇంకొక వైష్ణవుడు, ఎవరైనా సనాతన గోస్వామి. నాతన కోసం. సనాతన గోస్వామి వెళ్ళి జీవగోస్వామి దగ్గరికి వెళ్తే, ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే, నాకు అర్హత లేదు బృందావనంలో ఉండే అర్హత అంటే, ఏం పర్వాలేదు, నాతో పాటు వచ్చేసి బృందావనికి, రూపగోస్వామి దగ్గరికి వచ్చేసాయి అని అంటే, నేను రాను, నా గురువు ఆయన ఆజ్ఞ ప్రకారంగా నేను ఇక్కడే ఉండాలి అంటే, ఏం పర్వాలేదు, నీ గురువుకి నేను అన్నని, సనాతన గోస్వామి బ్రదర్ కదా, రూపగోస్వామి అన్నయ్య సనాతన గోస్వామి. సో నీ గురువుకి అన్నని నేను చెప్తున్నాను, వచ్చేసి నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత నేను నీ గురువుతో మాట్లాడతాను, మాట్లాడి నీ మీద ఆయన్ని కోపాన్ని తగ్గించేలా నేను చేస్తానంట. సనాతన గోస్వామి మళ్ళీ రూపగోస్వామి దగ్గరికి వెళ్ళి, ఒక వైష్ణవుడికి ఉండాల్సినటువంటిది కరుణా స్వభావం, ఒక వైష్ణవుడు ఇతరుల పట్ల జాలి చూపించాలి, సో నువ్వు ఇంతగా శిక్షించడం అనేటువంటిది సరైనది కాదు అని చెప్పేసి తిరిగి ఆయన్ని ఒప్పించి, రూపగోస్వామి కూడా సనాతన గోస్వామి చెప్పారు కాబట్టి ఓకే అన్నారు. అంటే ఈ సందర్భం ఎప్పుడు వస్తుందా అని రూపగోస్వామి కూడా ఎదురు చూస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళ విరహాన్ని ప్రదర్శించి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు తినకుండా ఉండేవాళ్ళు రూపగోస్వామి జీవగోస్వామి, ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు లేనప్పుడు. అలాంటి ఒక ఇది అంటే, ఒక వైష్ణవుణ్ణి తప్పు పట్టడము అనేటువంటిది ఎంత ప్రమాదకరమైనటువంటిది, ఏ గురువు కూడా హర్షించినటువంటి విషయం. మనసులో కూడా ఎవరి గురించి తప్పనుకోకూడదు. వైష్ణవుడు ఎప్పుడూ తప్పు కాదు, వైష్ణవుడు ఏదంటే అది రైట్ అని రూపగోస్వామి జీవగోస్వామికి చెప్పడం అనేటువంటిది జరిగింది. జీవగోస్వామి కరెక్ట్ అయితే నేను కరెక్ట్ అని నిరూపించుకోవడం కాదు ఇక్కడ ఆయనకు ఉద్దేశం. అవతల ఉన్నటువంటి వైష్ణవుడు సీనియర్ వైష్ణవుడు కాబట్టి ఆయనని గౌరవించడం అనేటువంటిది చాలా చాలా అవసరం. సో ఈ విధంగా చూస్తే
ఒక వైష్ణవుని ఇంకొక వైష్ణవుని నిందించడమే అంత తప్పైనప్పుడు మరి యదువంశీయులందరూ కూడా ఇంతమంది శుద్ధ వైష్ణవులని అపహాస్యం చేశారు. అందుకనే ఆ భావం ఏదైతే ఉందో ఆ భావం, ఒకళ్ళని దూషించే భావం, ఒకళ్ళని తప్పుపట్టే భావం, ప్రత్యేకించి వైష్ణవుల మధ్యలో ఉన్నటువంటి ఈ భావం అనేటువంటిది ముసలంతో పోలుస్తున్నారు ఆచార్యులు. యదువంశీయులను ముసలం ఎలా అయితే నాశనం చేసిందో అలా మన భక్తిని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది ఇతర వైష్ణవుల పట్ల మనకు ఉండేటువంటి ఈ తప్పు భావన. ఓకే, కాబట్టి వైష్ణవులు ఎప్పుడూ కూడా ఐకమత్యంతో ఉండాలి. వైష్ణవులు ఎప్పుడూ కూడా ఒకళ్ళు నిందించుకోకూడదు. వైష్ణవులు ఎప్పుడూ కూడా వెనకాల ఫిర్యాదులు చేయకూడదు. వైష్ణవులు ఎప్పుడూ కూడా ఇంకొకళ్ళ గురించి మనసులో కూడా తప్పుగా భావించకూడదు. ఒక వైష్ణవుడు ఒక మాట మాట్లాడంటే భగవంతుడు మాట్లాడిస్తున్నారు ఆయన నోటితోటి అని అనుకోవాలి అంతే. ఎందుకంటే వాళ్ళ యొక్క శుద్ధ భక్తి స్థాయిని బట్టి స్వయంగా భగవంతుడే వైష్ణవుల ముఖత మాట్లాడతారు. మనకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మన స్థాయి వేరు ఉండొచ్చు. మన స్థాయిని బట్టి మనం అర్థం చేసుకునేది ఉండొచ్చు. అంత మాత్రాన అవతల వాళ్ళు తప్పు అని అనుకోవడం చాలా పొరపాటు. కాబట్టి వాళ్ళు విధించినటువంటి శాపం ఆ ముసలం పుట్టడం అంటే అది. ఓకే, అది ఏ విధంగా మిమ్మల్ని నాశనం చేసింది. అందుకని వీళ్ళందరూ కూడా వెంటనే ఆయనకు కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి గర్భాన్ని రిమూవ్ చేసేసారు గుడ్డలతోటి. ఆ గుడ్డలన్నీ తీసేశారు. అయ్యో ఈయనకి ముసలం పుట్టడం ఏంటి, ఈయనకి అసలు గర్భమే లేదు, అసలు ఈయన ఆడమే కాదు, మగవాడు కదా, మగవాడికి గర్భవతి ఎలా అవుతుంది, మగవాడు ఎలా ప్రసవిస్తారు, మగవాడి పొట్టలోంచి ఎలా పుడుతుంది అని చెప్పేసి వాళ్ళు వెంటనే గుడ్డలు పీకేస్తారు. గుడ్డలు పీకేస్తే గుడ్డల మధ్యలో నుంచి ముసలం బయటకు వస్తుంది. ఓకే, మీరు నా వెనకాల ఫోటో చూడొచ్చు. ఓకే, సో ఆ విధంగా ఆ ముసలం అనేటువంటిది బయటకు రావడము అనేటువంటిది ఇంకొక వైష్ణవుడు శపించినటువంటి శాపం వల్ల జరిగింది. కాబట్టి వేరే వైష్ణవుల యొక్క శాపానికి గురి కావడం అనేటువంటిది దురదృష్టం, మన యొక్క దురదృష్టం. మనం రైట్ అవ్వచ్చు, లేకపోతే మనం రాంగ్ అవ్వచ్చు, కానీ మన భావం మన దగ్గరనే ఉంచుకోవాలి. ఇంకొక వైష్ణవుడు మన గురించి చెడుగా, తప్పుగా, కోపంగా మాట్లాడేటువంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి తత్వం. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం. అమృత మాతాజీ. కిం కృతం హరే కృష్ణ ప్రభు. మందభాగ్యైర్న కిం వదిష్యంతి నో జనా కిం కృతం వంద భాగ్యేన కిం వదిష్యంతి జనో జనా. ఇతి నిహ్వలితా గేహాన్ ఆధాయాముషలం యయుః. ఇది గిల్వలీతా గేహనాథాయ ముసలం యయు. హరే కృష్ణ ప్రభుజీ. అయ్యో, మనమెట్టి పనిని చేసి తిని మన ఎంత దుర్భాగ్యులము, మన కుటుంబ సభ్యులు మనలా నేమందురు అని ఎదు ఎదుకుమారులు పలుకుచు మిక్కిలి పడిన వారై ముసలంను తమతో పాటు తీసుకొని ఇండ్లకు వెళ్ళలేది. హరే కృష్ణ ప్రభు. మనం ఎంత దుర్భాగ్యులము, మనం ఎలాంటి పని చేశాము అంటే ఆవేశంలో చేసినటువంటి పని చేసేటప్పుడు మనకు అర్థం కాదు మనం ఎంత తప్పు చేస్తున్నాము అని. దాని ప్రతిఫలం అనుభవించేటప్పుడు మనం అప్పుడు మనం ఫీల్ అవుతాం, అయ్యో ఎంత తప్పు పని చేశాము అని అప్పుడు భావిస్తాం. అందుకనే ఏదైనా సరే, మాట అయినా సరే, పని అయినా సరే ఆవేశంతో చేయకూడదు. ఆవేశంతో చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది తప్పైనా మనకు అర్థం కాదు, కానీ తర్వాత దాని గురించి మనం రిగ్రెట్ అయినా కానీ లాభం లేదు. అప్పటికే జరగాల్సినటువంటి అపరాధం జరిగిపోతుంది. ఒక్కొక్కసారి మనం వైష్ణవుల మధ్యలోనే ఉంటాం, వైష్ణవులలానే ఉంటాం, వైష్ణవులతో కలిసి సేవలు చేస్తూ ఉంటాం. ఆ సేవలు చేసేటప్పుడు మనం ఇంకొకరి గురించి తప్పుగా అంటాం, తప్పుగా మాట్లాడతాం. అరే ఇలా చేస్తున్నాడు ఏంటి ఈయన, మనం అందరం పూలమాలే తయారు చేస్తున్నాం అనుకున్నాం. అందరం కలిసి 10 మంది వైష్ణవులు అందరూ కలిసి భగవంతుడికి సేవ చేయడానికి ఒక పూలమాల తయారు చేస్తున్నారు అనుకున్నాం. ఆ పూలమాల తయారు చేయడంలో ఒక రంగు పువ్వు గుచ్చాల్సిన దగ్గర ఇంకొక రంగు పువ్వు గుచ్చినప్పుడు మనం తప్పుపట్టి అదే ఇలా గుచ్చుతున్నామేంది, అలా కథ చేయాల్సిందే అని మనం అనవచ్చు. అయితే మన మనసులో కోపం రావచ్చు, అరే ఈయనకి ఈ పని కూడా తెలియదు, ఎందుకు ఇచ్చారు ఈయనకి ఈ సేవ అని కూడా అనొచ్చు.
అయితే వేరే ఏ సేవైనా మనం అందరం కూడా టెంపుల్స్ లో సేవలు చేస్తూ ఉన్నాం, ఏదో ఒక సేవని. సేవ అనేటువంటిది ఒంటరిగా చెయ్యం మనం కదా. మనతో పాటు ఇతర వైష్ణవులు కూడా ఉంటారు. అందరూ ఒకలాగా చేయరు, అందరూ పర్ఫెక్ట్ గా చేయరు. కొంతమంది పర్ఫెక్ట్ గా చేసే వాళ్ళకి ఇలా ఇంపర్ఫెక్ట్ గా చేసే వాళ్ళంటే నచ్చదు. మన ఇంట్లో నేను చూస్తూ ఉంటాం కదా, బెడ్షీట్ మడతైపోతే తిడతాం, షూ ఒక చోట సరిగా ఇప్పకపోతే తిడతాం, కాళ్ళు కడుక్కోపోతే తిడతాం. ఇవన్నీ మనం చేస్తున్నవి. ఇలానే వైష్ణవులతో కూడా ప్రవర్తించేసాం అనుకోండి, అరే నువ్వు చేయి కడుక్కోకుండా ఎందుకు వచ్చేసావు, భగవంతుడికి అర్పించేటువంటి పూలను ముట్టుకున్నావు అని ఒక మాట అనేస్తాం. అంటే చెప్పడానికి విధానంతో చెప్పచ్చు, తప్పులేదు, చెప్పాలి. ఎందుకంటే భగవంతుడి పట్ల అపరాధం జరగబోతుంది ఈయన వల్ల అన్నప్పుడు మనం చాలా గౌరవంగా, చాలా మర్యాదగా, అవతల వాళ్ళ మనసు నొచ్చుకోకుండా సమాధానం చెప్పాలి. ఇలా చేయకూడదండి, ఇలా చేయకూడదు ప్రభుజీ, ఇలా చేయకూడదు మాతాజీ, ఇది ఇలా చేస్తే అపరాధం అవుతుంది, మీరు వెళ్ళి చేయి కడుక్కొని వస్తారా, కాళ్ళు కడుక్కొని వస్తారా అని మనం అడగచ్చు. తప్పేం లేదు. లేదు, మనం చెప్తే ఆయన అఫెండ్ అవుతారు, మనం చెప్తే ఆయన తప్పుగా భావిస్తారు అని మనం అనుకుంటాం. మనం డైరెక్ట్ చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి సీనియర్ వైష్ణవులకు చెప్పి కొంచెం ఆయన చేయి కడుక్కొని రమ్మని చెప్తారా, నేను చెప్తే ఆయన బాధపడతారేమో. ఎందుకంటే కొంతమంది చెప్తే వింటారు, కొంతమంది చెప్తే వినరు. కొంతమంది చెప్తే ఈయన నాకు చెప్పేవాడా, ఈయన నాకు చెప్పే అంతటోడా అని అనుకుంటారు. అలా అనుకుంటాడు అని మనకు తెలిసినప్పుడు అప్పుడు మనం చెప్పకూడదు, మనం వేరే వాళ్ళ ద్వారా చెప్పించాలి. సీనియర్స్ ఆయన మాట, ఎవరి మాట ఆయన వింటాడో ఆయన ద్వారా చెప్పించాలి. చెప్పించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వింటారు. కానీ చూస్తూ చూస్తూ అపరాధాలు కూడా జరగనివ్వకూడదు. అరే ఆయన వైష్ణవుడు, ఈయన వైష్ణవుడు, మనం ఏమీ అనకూడదు అని చెప్పేసి మాకు ప్రభుజీ చెప్పారు క్లాస్ లో, ఏ వైష్ణవుని ఏ మాట అనకూడదు, ఏమో కృష్ణుడే అలాంటి చేతులతోటి పని సేవ చేయించుకోవాలి అనుకుంటున్నాడేమో, లేదా కృష్ణుడే అలా కాళ్ళు కడుక్కోకుండానే మనిషి వచ్చేసినా కానీ యాక్సెప్ట్ చేస్తున్నారేమో అని మనం అనుకొని మన కళ్ళ ముందు అపరాధం జరుగుతున్నా కానీ ఆపకుండా మాత్రం ఉండకూడదు. ఒక పద్ధతి ప్రకారంగా ఏ అపరాధము లేకుండా సేవలు జరిగే విధంగా చూసుకోవాలి. కూడా వైష్ణవాపరాధం చేయకుండానే కృష్ణుడి పట్ల కూడా ఏ అపరాధము జరగకుండా మనం సేవన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే అలాంటి సమయంలో చాలా సంయమనంతో, చాలా జాగ్రత్తగా, తెలివిగా డీల్ చేయాలి ఇతర వైష్ణవుల్ని డీల్ చేసినప్పుడు. అలా చేయకపోతే కృష్ణుడి పట్ల అపరాధం పక్కన పెట్టండి, ఇంకొక వైష్ణవుడి పట్ల అపరాధం మనం చేసిన వాళ్ళము. మనం వైష్ణవుడి పట్ల అపరాధం చేసిన తర్వాత అయ్యో నేను ఎందుకు ఇలా అన్నాను, ఆ మనిషి నన్ను ఎదురు తిట్టేశాడు, ఎదురు కోపం పడ్డాడు, నా మీద ఆయనకి ఆ వేరే అంటే ఒక సరి అయినటువంటి భావం లేకుండా అయిపోయింది, అలా చేసి ఉండకుండా ఉండాల్సింది, లేకపోతే అక్కడ ఉన్న సీనియర్ డివోటీ ద్వారా చెప్పించి ఉండాల్సింది, అలా అని మనము ఆ తర్వాత పశ్చాత్తాపడతాం. అప్పటికే జరగాల్సినటువంటి అపరాధం జరిగిపోతుంది, ఆ తర్వాత పశ్చాత్తాపడ్డా కానీ వృధానే. అలాంటి ఒక పశ్చాత్తాపాన్ని యదువంశీయులు కూడా పొందుతున్నారు. అరే మనం ఎందుకు ఇలా చేశాము, శుద్ధ వైష్ణవుల పట్ల మనం ఎందుకు ఇంత అవమానకరంగా మాట్లాడాము, వాళ్ళు ఇచ్చినటువంటి శాపం వల్ల ఇప్పుడు ముసలం పుట్టింది శాంభుడి యొక్క గర్భం నుంచి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, అలా రిగ్రెట్ అవుతూ, అలా బాధపడుతూ ఆ ముసలాన్ని తీసుకొని యదువంశీయులందరూ కూడా, అంటే ఈ యొక్క కృష్ణుడి యొక్క పుత్రులు వీళ్ళందరూ కూడా తమ రాజ్యానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 19వ శ్లోకం శ్రీశమద. తచ్చోపనీయ సదసీ పరిమ్లానముఖ శ్రియ తచ్చోపనీయ సదసి పరిమ్లానముఖశ్రియః రాజ్ఞ ఆవేదయాం చక్రుః సర్వయాదవ సన్నిధౌ. రాజ్ఞ ఆవేదయాం చక్రు సర్వయాదవ సన్నిధౌ. ముఖకాంతి పూర్తిగా వాడిపోగా యదుకుమారులు ముసలమును రాజసభలోనికి తెచ్చి జరిగినదంతయు సమస్త యాదవుల సమక్షములో ఉగ్రసేనునికి తెలియజేసిరి. భాష్యము. రాజ్ఞి అను పదము ఇచ్చట ఉగ్రసేనుని సూచి సూచించును గాని శ్రీకృష్ణుడు కాదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు తెలిపిరి. దిగ్గు వలన భయము వలన యదుకుమారులు దేవదేవుడగు శ్రీకృష్ణుని దరిచేరలేకపోయిరి. హరే కృష్ణ. వాళ్ళ ముఖాన్ని శ్రీకృష్ణుడికి చూపించలేకపోయారు. అందుకని ఎవరి దగ్గరికి వెళ్ళారు, యాదవుల యొక్క రాజు ఉగ్రసేనుడి ఏమండి? దగ్గరికి ఉగ్రసేనుడి దగ్గరికి వెళ్ళారు. రాజ్యసభలో వెళ్ళారు. ఉన్నటువంటి ఉగ్రసేనుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి యాదవ వంశీయులు మొత్తం కూడా మిగిలినటువంటి యాదవులందరూ కూడా సమక్షంలోనే ఉగ్రసేనుడి తోటి జరిగిన వృత్తాంతం మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది.
పైగా వీళ్ళు ఎలా ఉన్నారు? పశ్చాత్తాప భావంలో ఉన్నారు. తప్పు చేశాము అనేటువంటి ఒక భావనలోనే ఉన్నారు. అందుకనే వాళ్ళ ముఖ కాంతి తగ్గిపోయింది. ఉం? తప్పు చేశాము అనే భావనలో ఉన్నప్పుడు ముఖం వాడిపోతుంది కదండి. తప్పు చేయలేదు అన్నప్పుడు ముఖం గ్లోయింగ్ ఉంటుంది. నన్ను ఎవరు ఏమంటారు, ఆ ధైర్యం వేరుగుంటుంది కదా. కానీ వీళ్ళందరూ కూడా ముఖ కాంతి వాడిపోయింది. నెక్స్ట్ 20వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. శ్రుత్వామోఘం విప్రన శ్రుత్వామోఘం విప్రశాపం దృష్ట్వా చ ముషలం నృపాం ఉత్వామోఘం విప్రశాపం దృష్ట్వా చ ముసలం నృపా విస్మితా భయ సంత్రస్తా బభూవుర్ధ్వారకౌకసః. విస్మిత భయ సంతప్త బభూ పూర్వా పూర్వార కౌకసః. పరీక్షిత్ మహారాజా అమోఘమగు బ్రాహ్మణ శాపము గురించి విని ముసలమును గాంచినంతటా ద్వారకావాసులు విస్మతులై భయవిహులైరి. కరెక్ట్. సుఖదేవ గోస్వామి చెప్తున్నారు పరీక్ష మహారాజ్కి, బ్రాహ్మణుల యొక్క అమోఘమైనటువంటి శాపముల గురించి విన్న తరువాత జరిగిన వృత్తాంతం మొత్తం చెప్పారు కదా. చెప్పారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి యదు కులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అయ్యో ఇలాంటి ముస్లిం అనేటువంటిది బ్రాహ్మణుల శాపం వల్ల పుట్టింది అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ద్వారకావాసులు అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం భయానికి లోనయ్యారు. ఏం జరగబోతుంది దీనివల్ల అని ఒకసారిగా భయపడ్డారు. నెక్స్ట్ 21వ శ్లోకం. కేశ సుజాత మద. తచ్చూర్ణయిత్వా ముషలం యదురాజస్స ఆహుకః. తచ్చోర్ణయిత్వా ముషలం యదురాజస్స ఆహుకాః. సముద్ర సలిలే ప్రాస్యల్లో అహం చాస్యావశేషితం. సముద్ర సలిలే ప్రాస్యల్లోహం చాస్యవేశేషితం. లోహం 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 అంటే ఇనప అది ఇనప రోకలు అనమాట. ముసలము ముసలం 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 అంటే రోకలి. ఓకే, ఇనప రోకలని చదవండి మాతాజీ. ముసలమును చూర్ణము చేయించి పిమ్మట మిగిలిన లోహపు ముక్కతో పాటుగా ఆ పొడిని యదురాజకు ఆహుకుడు అనగా ఉగ్రసేనుడు స్వయముగా సముద్ర జలములలో పారవేసిన. భాష్యం. సాంబాదులు సిగ్గుపడవలసినది గాని భయపడవలసినది గాని ఏదియును లేదు అని ఉగ్రసేనుడు తలచెను. ఆ విధముగా అతడు శ్రీకృష్ణునితో సంప్రదించకని ముసలమును చూర్ణము కావింపజేసి మిగిలిన లోహపు ముక్కతో పాటు ఆ పొడిని జలములో పారవేసను. లోహపు ముక్కను అతడు అల్పమైనదిగా భావించను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, దాన్ని అంతా కూడా చూర్ణం చేసేసారు, పొడి పొడిగా చేసేసారు. ఏదైతే ముసలాన్ని వీళ్ళు తీసుకుని వచ్చారో ఆ ముసలాన్ని మొత్తం కూడా ఉగ్రసేనుడు చూర్ణం చేయించేసి ఆ చూర్ణంతో పాటు మిగిలిపోయినటువంటి చిన్న ముక్కను కూడా ఆ వాటితో కలిపేసి ఆ చిన్న ముక్కే కదా ఏం కాదులే అని అనుకున్నారు. మిగిలినంతా చూర్ణం అయిపోయింది. ఏదో చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కని ఆయన చూర్ణం అయిపోయింది, ఇంతకంటే ఏం చూర్ణం అవుతుందిలే అని అనుకున్నారో ఏమో. ఓకే, వాటన్నిటిని కూడా సముద్ర జలంలో కలిపేసేయటం అనేటువంటిది జరిగింది. సో ఉగ్రసేనుడు కూడా మీరేం భయపడాల్సిన పని లేదు, దీన్ని చూర్ణం చేసి సముద్రంలో కలిపేద్దాము అని చెప్పి చూర్ణం చేయించి సముద్రంలో కలిపారు. అందులో కొంత ముక్క భాగం కూడా ఉండడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 22వ శ్లోకం. శేషరత్నం మాతాజీ. తచ్చిన్మత్యోఘ్రశీలోహం చూర్ణాని తరలైస్తతః. తచ్చిన్నోత్రోః ప్రోసిల్లోహం చూర్ణాని తరలైస్తతః. ఊహ్యమానాని వేలాయాం లగ్నాన్యాసం కిలైరకాం. ఉహ్యమానాని వేలాయాం లగ్ననాస్యన్ కీలైరకాః. ఒక చేప లోహపు ముక్కను మృంగివేసినది. లోహపు పొడి అలలచే తీరమునకు కొట్టుకుని వచ్చి పొడవైన తీక్షణమైన తొంగగట్టిగా మలిచినది. హరే కృష్ణ ప్రభుజీ. ఒక చేప ఆ లోహపు ముక్కని మింగి వేసేసింది. అంటే సముద్రంలో పడేశారు కదండి, లోహం ముక్క కూడా ఉంది, ఆ ముక్కని చేప మింగేసింది. లోహపు పొడి అలలచే తీరమునకు కొట్టుకుని వచ్చి పొడమైనటువంటి తీక్షణమైనటువంటి తుంగగడ్డిగా మొలిచింది. మిగిలినటువంటి పొడి అంతా కూడా సముద్రంలో ఏదేసినా కానీ ఆ నీళ్ళు ఏం చేస్తాయంటే అలలతోటి బయటికి నెట్టేస్తుంది అనమాట. ఓకే, అలా బయటికి నెట్టబడినటువంటి ఈ లోహపు పొడి తుంగ చెట్లుగా మారిపోయినాయి. ఆ లోహపు ముక్కను మాత్రం చేప తినేయటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 23వ శ్లోకం. మంగతాయక మాతాజీ.
हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। మత్స్యో గృహీతో మత్స్యజ్ఞై జలేనాన్యై సహార్ణవే मच्छो गृहीतो मच्चैः ग्रैज्ञाजालो नानै सवार्णगे। తస్యోధరగతం లోహం సశల్యే లబ్ధ కోకరోత్ తస్యో तस्योर्गतलोहं सशल्ये लुब्धको करेत्। ఉమ్, ఇతర చేపలతో పాటు ఆ చేప జాలర్ల వలకు చిక్కినది. జరాయని వ్యాధుడు ఆ చేప కడుపులో నుండి లోహపు ముక్కను తీసుకొని దాన్ని తన బాణమునకు ములికిగా అమర్చుకొనెను. హరే ఉమ్. కృష్ణ ప్రభు. సో చేపలు పట్టుకునేటువంటి జరా అనేటువంటి వ్యక్తికి ఈ చేప దొరికింది. ఈ చేప నోట్లో దొరికినటువంటి ఈ లోహము అనేటువంటి దాన్ని ఇతర చేపలతో పాటు ఈ చేపను కూడా పట్టుకున్నారు. ఈ లోహము ముక్కను తీసుకుని తనకున్నటువంటి బాణానికి ముళ్ళుగా ఆయన పెట్టేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఈ లోహంతో ఆయన బాణానికి పెట్టుకున్నారు. నెక్స్ట్ 24వ శ్లోకం రమ్య మాతాజీ. హరే కృష్ణ. భగవాన్ జ్ఞాత సర్వార్థ ఈశ్వరోపి తదన్యత భగవాన్ జ్ఞాత సర్వార్థ ఈశ్వరోపి తదన్యదా కర్తుం నైచ్చ ద్విప్రశాపం కాలరూప్యన్వమోదత. కర్తుం నైచిత్ ప్రశాపం కాల రూపన్వమోదత. ఈ సంఘటనను అర్థమును పూర్తిగా నెరిగిన దేవదేవుడు బ్రాహ్మణ శాపమును పరిహరింపగలవాడయ్యును అట్లు చేయగోరలేదు. పైగా కాల రూపంలో అతడు ఈ సంఘటనన్నింటినీ హాయిగా ఆమోదించెను. భాష్యంపై శ్రీల ప్రభుపాదికి జై. తన వంశం యొక్క శాపమును వినాశమును భగవానుడు హాయిగా ఆమోదించిన విషయము సాధారణ జనులకు ఆశ్చర్యము గాని విభ్రాంతిని గాని కలిగించలేదు. ఇచ్చడు ఉపయోగింపబడిన అన్వమోదత అను పదము ఏదేని విషయం నందు ప్రసన్నతను పొందుటను ఆమోదించుటను లేదా సమ్మతించటం సూచించును. కాలరూపి అని కూడా ఇచ్చట చెప్పబడింది. అనగా కాలరూపంలో శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణ శాపమును హాయిగా ఆమోదం తెలిపినాడు. నిజమైన ధర్మము పరిరక్షించుటకు కారిష్టి వంశంలోని వంచన పరుల అనుచిత అపరాధము నశింపజేయుటకు దేవదేవుడు కృష్ణచంద్రుడు శాపముగా ఉన్నది ఉన్నట్లుగా చేయుటకు నిశ్చయించుకొని స్త్రీల భక్తి సిద్ధాంత ఠాగూర్లు వ్యాఖ్యానించరి. భౌతిక జగత్తులో భగవంతుని యొక్క అవతరణ ప్రయోజనము ప్రామాణిక ధర్మమును తిరిగి నెలకొల్పటేయనని, ప్రకృతి నియమములచే తీవ్ర దుఃఖమును గురి అయ్యేది బద్ధజీవులు దాని ద్వారా దేవదేవుడు శ్రీకృష్ణుడు నిత్యముక్త సేవకులుగా తమ మూల స్థితిని తిరిగి పొందగలరని భగవద్గీత యందు స్పష్టంగా తెలుపబడినది. యథార్థమునకు జీవుడు నిత్యదాసుడే గాని ప్రభువు కానప్పటికీ ప్రకృతిపై ఆధిపత్యం చలాయించుటకే ఈ భౌతిక జగత్తును అరుదించును. తన ఇంద్రియ భోగార్థం సమస్త జగత్తును స్వలాభమునకు వినియోగించుకోనగోరడి ఈ వికృత నైజం వలనే జీవుడు ఆధ్యాత్మిక జీవ నియమమును కూడా వికృతమునర్చి తద్వారా నిత్యధర్మము తన ఇంద్రియ భోగమునకు అనుకూలంగా ఉన్నట్లు చేసుకొనకోరును. అయినను ధర్మము భగవన్ నియమ పాలన ద్వారా భగవంతుని ప్రసన్నం చేయుటకే ఉద్దేశింపబడినది. కనుకని తన చరణ కమలములకు వనర్చటి సరి అయిన భక్తియోగ విధానం పునరుద్ధరించి రంజింప చేయుటకే శ్రీకృష్ణుడు స్వయముగా ఆయా కాలమునందు అరుదించుతుండెను. భూలోకమునందు శ్రీకృష్ణ భగవాను తన లీలల్లో అధికాంశం పూర్తి చేసిననియు ఇప్పుడు అతడు తన ప్రస్థానమునకు తుది ఏర్పాట్లు చేయుచుండెననియు ఈ ఏకాదశి స్కందములో స్పష్టంగా తెలుపబడినది. కనుక నామామాత ధార్మికుడైన ఎవడైనను అతనిని భగవంతుని వంశంలో జన్మించినట్టి మహోన్నతుడు అయినప్పటికీ నారదముని వంటి విశుద్ధ భక్తులకు వసగవలసినట్టి గౌరవాలను ఉల్లంఘించజాలడని ఈ యుగజీవులకు భగవానుడు స్పష్టమైన ఉపదేశం చేయగోరెను. ఆధ్యాత్మిక పురోగతికి విశుద్ధ కృష్ణ భక్తిని సేవించుట ఎంత ఆవశ్యకమనగా కలియుగ భక్త జీవులకు ఈ విషయమును నొక్కి చెప్పుటకే భగవానుడు తన వంశ వినాశమనడి ఆచించలీలను ప్రదర్శించి ఉండెను. దేవదేవుని అంతర్ధానం పిమ్మట కలుగబోయేడి గొప్ప ఉపద్రముల గురించి శ్రీమద్భాగం సూచనగా తెలియజేసినది. గౌడీయ వైష్ణవులచే సాక్షాత్తుగా శ్రీకృష్ణుడని అంగీకరింపబడిన శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అంతర్ధానం పిమ్మట కూడా అటువంటి దురదృష్టమే వాటిల్లినది. భగవానుని ప్రస్థానం పిమ్మట మానవ సంఘంలో ముందు దూసుకు వచ్చే మోసపూరిత కుహునాధర్మము తొలగించి వేయుటకు వివిధ ఉపదేశముల ద్వారా శ్రీమద్ భాగవతం అవకాశం మొసగుచున్నది. బౌద్ధ జైన నాస్తిక సిద్ధాంతం అనుసరించుచు గొప్ప ప్రభావశీలముగానైనట్టి అపసంప్రదాయ మిథ్య సిద్ధాంతములను లేదా
కుహానా భక్తుల నామమాత్ర పరంపరను శ్రీ చైతన్యులు మహోదారముగు లీలను ప్రదర్శించుచు దక్షిణ భారతదేశం నుండి తరిమివేసిరి. ఆ విధముగా ఆయన సమస్త భారతదేశమును కేవలం కృష్ణభక్తి వైపునకే మరలించిరి. శ్రీ చైతన్యులు ఆయన అనుయాయుల యొక్క విస్తృతమైన ప్రచారం వలన ప్రపంచంలో భగవద్భక్తికి అన్యమైన చర్చయే మిగలలేదు. త్రిదండిపాదులైన ప్రబోధానంద సరస్వతి ఈ విషయమును గురించి స్త్రీ పుత్రాది కథా జహూర్ విషయిన అనేటి శ్లోకంలో వివరించి ఉండిరి. శ్రీ చైతన్యులను అనుసరించున్నామని పలికిడి గౌరంగ నాగరి వాదులు, సఖీ బేకవాదులు వంటి 11 కుహాన పరంపర అంచితమైన కథనములను శ్రీ నరహరి సర్కార్ ఠాకూర్లు తమ కృష్ణ భజనామృత గ్రంథంలో సరిదిద్దియుండిరి. ఈ అప్రామాణిక వ్యక్తులు ధర్మం ముసుగులో మోసము చేయుచు తన కపటమును కథ పేరిట ప్రచారం కావింతురు. తన వంశమును నశింపజేయుటకు శ్రీకృష్ణుడు విభీషణమగు కలహములు కలిగించినట్లుగా శ్రీ చైతన్య మహాప్రభు తన అంతర్ధానం పిమ్మట జగత్తును నానా విధములైన మాయావాద కర్మవాద సిద్ధాంతములను ముంచెత్తునట్లుగా చేసిరి. 11 అప్ర సంప్రదాయంలో చెందిన వ్యక్తులను అట్లే భవిష్యత్తు ఆవిర్భవించిన తమను శ్రీ చైతన్యుల వారి భక్తులుగా లేదా అతని వంశజులుగా గాను చెప్పమనబోయిడి వాళ్ళు ఇతర అపసంప్రదాయాలను నశింపజేయుటకే ఆయన అట్లు చేసిరి. అదే సమయంలో శ్రీ చైతన్యులు తన వారిని అట్టి మోసగాండ్ర కుహూనా భక్తికి దూరముగా నుంచిరి. గౌర సుందరిని అంటే శ్రీ చైతన్యుని భక్తులు శ్రీకృష్ణ లీలలో ప్రకటమయ్యేడి ఆయన లీలా రహస్యం చక్కగా నెరుగలరు. దివ్యదేహంతో భగవంతుడు నచ్చేడి కర్మలు ఎటువంటి లౌకిక పద్ధతులు అవగతం కావు. ఇదే ఈ అధ్యాయం యొక్క సారాంశం. హరే కృష్ణ. కింద కూడా చదవండి. శ్రీమద్ భాగవతం నందలి యదువంశములకు శాపమను ఏకాదశి స్కందములోని మొదటి అధ్యాయములకు కృష్ణ కృపామూర్తి శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి కృపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తం. థ్యాంక్ యూ. సో ఈ అధ్యాయంలో మనకి ముఖ్యంగా యదువంశ నాశనానికి దారి తీసినటువంటి పరిస్థితుల్లో మాత్రమే చెప్తున్నారు. యదువంశ నాశనం గురించి ఇక్కడ చెప్పట్లేదు. ఓకే, మనకి ఈ స్కందంలో చివరి అధ్యాయాల్లో ఏ విధంగా యదువంశం మొత్తం నాశనం అవుతుంది అనేటువంటిది చెప్తారు. అంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం, తర్వాత శ్రీకృష్ణుడిని అంతర్ధానం, ఇవన్నీ కూడా చివరి అధ్యాయంలో వస్తాయి, చివరి 2 అధ్యాయాల్లో వస్తాయి. కాబట్టి ప్రస్తుతము శాపము అనేటువంటిది, ఈ యొక్క ముషలం పుట్టడము అనేటువంటిది, ఈ ముషలాన్ని చూర్ణం చేసి సముద్రంలో కలపడం, ఆ తర్వాత సముద్రంలో కలిపిన తర్వాత అందులో నుంచి వచ్చినటువంటి ముక్కని జర అనేటువంటి ఒక వ్యక్తి దాన్ని తన బాణానికి ముల్లుగా పెట్టుకోవడం, మిగిలినటువంటి చూర్ణం మొత్తం కూడా తుంగ చెట్లుగా మొలయడం అనేటువంటిది జరిగింది. ఇవంతా కూడా కృష్ణుడి ఆధ్వర్యంలోనే జరిగింది. కృష్ణుడు దీన్ని గమనిస్తూనే ఉన్నారు. కృష్ణుడికి తెలుసు వాటన్నిటినీ కూడా కృష్ణుడే ఆమోదించారు. కృష్ణుడు కావాలి అని అనుకుంటే ఈ శాపాన్ని క్షణంలో తీసేయగలరు. శాపం యొక్క ప్రభావం నుంచి యదువంశం మొత్తాన్ని కూడా రక్షించగలరు కృష్ణుడు ఏదనుకున్నా చేయగలరు కదండి. వీళ్ళందరినీ రక్షించాలి అని కృష్ణుడు అనుకుంటే ఆ బ్రాహ్మణుల శాపం ఒక విషయమా? కాదు కదా. సో కృష్ణుడు రక్షించాలి అని అనుకోవట్లేదు. కృష్ణుడు యదువంశీయుల మొత్తాన్ని కూడా ధామానికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నారు. కాబట్టి ఈ లీలా రచన చేయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము, అంటే భక్తుల ముసుగులో మనం ఏదైనా చెయ్యొచ్చు అని అనుకుంటే తప్పు. ఓకే, ఇంతకు ముందు నుంచి మనం చెప్పుకుంటుంది కృష్ణుడు మనకి నేర్పించాలి అనుకున్నటువంటి పాఠమే అది. భక్తుల ముసుగులో ఉండి మనం గనక ఇంకొక భక్తులను అపరాధం చేస్తే కృష్ణుడు క్షమించరు అనేటువంటి విషయం కూడా మనందరికీ తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన యదువంశీయులనే యదువంశీయులు శిక్షించడం ద్వారా మనందరికీ కూడా ఆ విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఓకే, చైతన్య చరితామృతంలో ఒకటి వస్తుంది, వాసుదేవ అని ఒక ఆయన ఉంటారు. ఓకే, వాసుదేవ అంటే ఆయన మన కృష్ణలీలలో వాసుదేవుడు కాదు. ఓకే, శ్రీకృష్ణుడి తండ్రి కాదు వాసుదేవుడు. ఆయన పేరు వాసుదేవ. ఆయనకి కుష్టి వ్యాధి వచ్చేలా చేస్తారు. తెలుసా అండి ఎందుకు వస్తుంది ఆయన కుష్టి వ్యాధి? ఆయన హరిదాస్ ఠాకూర్ ఇంటి ముందు వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. ఓకే ఓకే ఓకే. సో
చైతన్య చరితామృతంలో హరిదాస్ ఠాకూరు చాలా గొప్ప భక్తులు కదా. హరిదాస్ ఠాకూరు శుద్ధ వైష్ణవుడు. హరిదాస్ ఠాకూరు ఇంటి ముందు ఈ వాసుదేవ ఏం చేస్తారు అని అంటే, హరిదాస్ ఠాకూర్ ఒక ముస్లిము, అలాంటి ముస్లిం శుద్ధ వైష్ణవుడిగా పేరు ప్రఖ్యాతులు పొందడం, ఈ వాసుదేవ అనేటువంటి బ్రాహ్మణుడికి కంటే కూడా ఎక్కువ విలువ ఆయనకి ఇవ్వడం ఆయనకి నచ్చలేదు. అందుకని ఆయన ఏం చేస్తారు, ఈయన ఒక దుర్గానే ఆరాధించేటువంటిది, దుర్గా ఉపాసకుడు అని చెప్పేసి ఆయన ఇంటి ముందే దుర్గాదేవి ఉపాసన చేసినటువంటి అన్ని కూడా పెట్టేస్తారు అక్కడ. దుర్గాదేవి, ఆయన పేరు వాసుదేవ దత్త. ఓకే. సో ఆయన దుర్గాదేవి ఆరాధకుడు అని అందరికీ ప్రూవ్ చేయాలని అనుకున్నారు. సో ఆ, అందరూ కూడా నమ్మేస్తారు. కానీ హరిదాస్ ఠాకూర్ ఏం అలా చేయట్లేదు. కానీ చైతన్య మహాప్రభు తర్వాత ఆయన్ని వెలివేయటం అనేటువంటి జరిగింది. ఆయనకి చాలా కుష్టి వ్యాధి వస్తుంది, కుష్టి వ్యాధి వచ్చేస్తుంది. సో కుష్టి వ్యాధి వచ్చేసినప్పుడు ఆయన్ని ఎవరు కూడా దగ్గరికి తీసుకోరు, ఎవరు కూడా ఆయన తాకరు. ఎప్పుడైతే ఆయన చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తారు, చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వే నన్ను క్షమించు, ఏ విధంగా అయినా సరే నాకున్నటువంటి ఈ కుష్టి వ్యాధిని పోగొట్టు, నేను చాలా గొప్ప అపరాధం చేసేసాను, హరిదాస్ ఠాకూర్ పట్ల నేను చాలా అపరాధం చేసేసాను, అలా అపరాధం చేయడం వల్ల నాకు ఇలాంటి ఒక కుష్టి వ్యాధి ఏర్పడింది, కాబట్టి నువ్వు నన్ను క్షమిస్తే నాకు ఈ కుష్టి వ్యాధి పోతుంది అని చైతన్య మహాప్రభువుని వేడుకుంటారు. వేడుకున్నా కానీ చైతన్య మహాప్రభు ఆయన క్షమించాల. చైతన్య మహాప్రభు ఆయన ఏమాత్రం క్షమించాల. చైతన్య మహాప్రభు తోటి ఎన్నోసార్లు అడిగిన తర్వాత చైతన్య మహాప్రభు ఆయన చెప్తారు, నువ్వు నన్ను కాదు అడగాల్సింది, నువ్వు వెళ్ళి ఎవరికి అపరాధం చేసినావో వాళ్ళని అడుగుతాను. ఎవరి పట్లయితే అపరాధం చేసినావో వాళ్ళని క్షమించమని అడుగు, వాళ్ళు క్షమించినప్పుడు నీకు జరిగినటువంటి శాపం నుంచి నేను విముక్తిని చేస్తాను అని అంటారు. అంటే చైతన్య మహాప్రభు కావాలి అని అనుకుంటే ఈ వాసుదేవ దత్తకి కుష్టి వ్యాధి పోగొట్టచ్చు, కానీ కావాలని ఆయన పోగొట్టరు. ఎందుకు? భక్తుడికి అపరాధం ఒక చేశాడు, వైష్ణవుడికి నిందించినటువంటి వ్యక్తికి శిక్ష అనేటువంటిది భగవంతుడు కూడా తీసేయలేరు, భగవంతుడు కూడా తీసేయరు. ఎప్పుడైతే ఈ వాసుదేవ దత్త మళ్ళీ వెళ్ళి హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళి క్షమించమని కోరుకుంటారో, మరి హరిదాస్ ఠాకూర్ శుద్ధ వైష్ణవుడు కాబట్టి ఇప్పుడు నా చేతి దొరికాడు, ఇప్పుడు నేను ఈయన మీద పగ తీర్చుకోవాలి అనుకుంటారా? అనుకో. మామూలుగా అయితే వైష్ణవుడు ఆల్రెడీ క్షమించేస్తారు. వైష్ణవుడు మామూలుగానే ఎవరు చేసినటువంటి అపరాధాన్ని కూడా అపరాధంలా తీసుకోదు. వాళ్ళు తీసుకోలేదు కదా అని చెప్పేసి మనకు దాని ప్రతిఫలం ఉండదు అని అనుకోదు. ఓకే. గొప్ప వైష్ణవులు మనం ఎలాంటి అపరాధం చేసినా కానీ మనల్ని క్షమిస్తారు. కానీ వాళ్ళ నోటి ద్వారా క్షమించారు అని అనిపించుకోవాలి. పైగా మనం కూడా పశ్చాత్తాపంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించండి అని అడగాలి. అప్పటిదాకా దాని యొక్క ఫలితం అనేటువంటిది మనం అనుభవించాల్సిందే. వైష్ణవులు అపరాధం నుంచి మనం పొందేటువంటి ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఎప్పుడైతే హరిదాస్ ఠాకూర్ అదే నేను చేసింది నేను అసలు అపరాధంగానే భావించలేదు, పర్వాలేదు, నేనేం ఫీల్ కావట్లేదు అని ఎప్పుడైతే అన్నారో అప్పుడు ఆయన కుష్టి వ్యాధి మొత్తం కూడా ఒక క్షణంలో పోయింది. చైతన్య మహాప్రభు ఆయన ఇట్లా తాకారు, ఆయన కుష్టి వ్యాధి మొత్తం పోయింది. ఓకే. అంటే భగవంతుడు కావాలి అనుకుంటే రక్షిస్తారు, కానీ ఎప్పుడైతే వైష్ణవుల పట్ల అపరాధం చేశారో భగవంతుడు కూడా క్షమించరు, రక్షించరు. అది అంబరీషోపాఖ్యానం కూడా ఇట్లానే ఉంటుంది. అంబరీషుడి విషయంలో కూడా అంతే. దూర్వాసమునికి కూడా అలానే జరుగుతుంది. కరెక్ట్. సో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడే ఈ లీలను రచించారు కాబట్టి మనందరికీ కూడా ఈ వైష్ణవుల పట్ల జరిగినటువంటి అపరాధాల నుంచి మనం కూడా ఎలా కాపాడుకోవాలి మనల్ని మనము అంటే మనము వైష్ణవుల విషయంలో మనం సిగ్గుపడకూడదండి. మనం గనక ఒకవేళ తప్పు చేసాము, అవతల వైష్ణవుడు మన వల్ల బాధపడ్డాడు అనేటువంటి విషయం తెలిసినప్పుడు నిర్మోహమాటంగా వెళ్ళి క్షమాపణ అడగాలి. ఓకే. నిర్మోహమాటంగా వెళ్ళి క్షమాపణ అడగాలి. వాళ్ళు ఈజీగా క్షమించేస్తారు, వాళ్ళు ఆల్రెడీ క్షమించారు అని మనకు తెలుసు. అయినా సరే మనం వెళ్ళి క్షమాపణ అడిగేసి వాళ్ళ నోటి ద్వారా అదే నేనేమి అపరాధంగా భావించలేదు అనేటువంటి ఒక మాట మనం చెవులు వినాలి. అప్పుడే మనకి భగవంతుడు మనల్ని క్షమిస్తారు, లేకపోతే మనల్ని భగవంతుడు కూడా క్షమించారు. ఓకే. ఇదండి ఈ అధ్యాయము. 2వ అధ్యాయంలో ముందు సమ్మరి చదువుకుందాం, రేపు కథ చదువుకుందాం. ఓకే. రేపు శ్లోకాల్లోకి వెళ్దాం. సునీత మాతాజీ చదువుతారా? సునీత కంటే నిమి మహారాజు నవయోగీంద్రులను కలుసుకుంటా. ఈ అధ్యాయం చదివేటప్పుడు రేపటి నుంచి మీరు ప్రశ్నలు
నిమి మహారాజు అడిగినటువంటి 9 ప్రశ్నలు ఉంటాయి. 9 ప్రశ్నల్ని రాసుకోండి. ఒక్కొక్క ప్రశ్నకి మనం సమాధానం ఏముంటుంది అనేటువంటిది ఆ సుఖదేవ్ నవయోగీంద్రులు అంటే నవయోగీంద్రులు అంటే 9 మంది కదా. ఒక్కొక్క యోగీంద్రుడు ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్తారు. నిమి మహారాజు అడిగినటువంటి 9 ప్రశ్నల్లో ఒక్కొక్క యోగీంద్రుడు ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్తారు. అది ఏం చెప్తారు? నవయోగేంద్రుల్ని అడిగినటువంటి 9 ప్రశ్నలు మనం తెలుసుకొని నవయోగేంద్రులు చెప్పినటువంటి 9 సమాధానాలు కనుక మనం తెలుసుకున్నట్టయితే మళ్ళీ శ్రీమద్ భాగవతం మొత్తం అర్థమైనట్టే. ఓకే, నాకు అర్థం కాలేదండి, నేను మర్చిపోయానండి, ఆ, ఆ, నాకు అసలు గుర్తుండట్లేదండి అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మనందరికి మనమే నీ మహారాజు అడిగినటువంటి ఒక్కొక్క ప్రశ్నకి మనందరికి మనమే సమాధానం కనుక ఇవ్వగలిగాము అంటే భాగవతం మొత్తం చదివినట్టే, మనం భాగవతం మొత్తం మనకు అర్థమైనట్లే. ఓకే, ఇది పరీక్ష మనందరికి. ఓకేనండి. ఎస్, చదవండి మాతాజీ, సునీత మాతాజీ. నిమి నవయోగేంద్రుల సంభాషణమును తెలుపుచు నారదుడు శ్రద్ధావంతుడు జిజ్ఞాసువునైన వసుదేవునకు ఈ అధ్యాయంలో భాగవత ధర్మమును ఉపదేశించెను. శ్రీకృష్ణుని దర్శించవలెననడి పరమ ఆతృతతో దేవర్షి నారదుడు దాదాపు ద్వారకలోనే వసించుచుండెను. భగవన్మాయచే మోహితుడైన వసుదేవుడు పూర్వం పుత్రార్థి అయి అనంతదేవుని అర్చించనే గాని మోక్షమును గోరి అర్చించలేదు. ఒకమారు నారదుడు వసుదేవుని గృహమునకు అరుదించెను. అప్పుడు వసుదేవుడు అతనిని సాదరంగా సత్కరించి గౌరవంతో వందనములు కావించి సమస్త భయము నుండి ముక్తిని కలిగించెడి విశుద్ధ భక్తి యోగమును గురించి వినిపింపుమని ప్రార్థించెను. నారదుడు వసుదేవుని స్థిరబుద్ధిని ప్రశంసించి వృషభదేవుని తనయులైన నవయోగీంద్రులకు విదేహరాజకు నిమికి జరిగిన సంవాద రూప ఇతిహాసమును చెప్పసాగెను. స్వయంభూమను తనయుడు ప్రియవ్రతుడు, అతని పుత్రుడు అగ్నిధ్రుడు, అతని పుత్రుడు నాభి. వాసుదేవుని ప్రధానాంశ అయిన వృషభదేవుడు నాభి తనయునిగా అవతరించెను. వృషభదేవుని 9 పుత్రులలో జ్యేష్ఠుడు భరతుడు. నారాయణుని పరమభక్తుడైన భరతుని పేరిట అజనాభ వర్షమని పూర్వము పిలువబడిన ఈ ధరణి భరత వర్షముగా ప్రసిద్ధి చెందింది. వృషభదేవుని 9 మంది ఇతర పుత్రులు నవయోగేంద్రులుగా విఖ్యాతి చెందిరి. వారే కవి, హవి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రుమిళుడు, చమసుడు, కరభాజనుడు అని వారలు. వీరందరూ ఆత్మజ్ఞానమునందు నిష్ణాతులు, తమ లక్ష్యమునందు స్థిరులు, సర్వదా పూర్ణత్వమునకే యత్నించువారు అయి ఉండిరి. వృషభదేవుని ఇతర 9 పుత్రులు క్షత్రియ ధర్మమును స్వీకరించి భారత వర్షమునందలి 9 ద్వీపములకు అధిపతులైరి. అతని మిగిలిన 81 మంది పుత్రులు స్మృతి శాస్త్రమునందు నిపుణులై కర్మ పదమును ప్రవర్తిల్లజేసి అవరోధరహితముగా చరింపగలిగిన నవయోగేంద్రులు తమ ఇచ్ఛానుసారము సర్వత్రా చరించుచుండిరి. దేవదేవుడకు మధుసూదనుని ప్రత్యక్ష అనుయాయులైనట్టి వీరు విశ్వమందలి వివిధ లోకములను పావనమనర్చుచు స్వేచ్ఛగా సంచరించుచుండిరి. మానవ దేహము ఏ క్షణములోనైనా నశింపవచ్చును, అయినను అది అతి దుర్లభమైనది. ఈ మానవ దేహంలో ఉన్నప్పుడు వైకుంఠనాథుని భక్తుల సాంగత్యం ఇంకనూ దుర్లభమైనది. అటువంటి సాధు పురుషుల సాంగత్యం అర్ధక్షణము లభించినను అతని జీవునకు సమస్త లాభమును కలగజేయును. అందువల్ల నిమి మహారాజు నవయోగేంద్రులకు సముచితాసనములను ఒసగను, వారిని అర్చించెను. వినయముతో నమస్కరించుచు ఆనందముతో భాగవత ధర్మమును గురించి వారిని అడిగెను. భాగవత ధర్మమే ఆత్మ యొక్క పరమ సౌభాగ్యమునకు మార్గము, అంటే భగవంతుని విశుద్ధ భక్తి యోగం. అట్టి సేవచే ప్రసన్నుడైన భగవానుడు తననే భక్తునకు సమర్పించుకొనును. రాజు అడిగిన ప్రశ్నకు నవయోగేంద్రులలో ఒకడని కవి ఇట్లు సమాధానం ఒసగెను. స్వయంగా భగవానుంచే వర్ణితమైనది మూఢులైనను అత్యంత సులభంగా పరిపూర్ణముగా ఆత్మదర్శనం పొందినట్లుగా చేయునది అగు పురోగతి ఉపాయమే భాగవత ధర్మమని పిలువబడును. అచ్యుతుని పాదపద్మ సేవా రూపమున ప్రకటమయ్యేడు భాగవత ధర్మము జీవుని సమస్త భయమును నశింపజేయును. భాగవత ధర్మమును అనుసరించినప్పుడు మనుజుడు 2 కన్నులు మూసుకుని పరిగెత్తినను ఎన్నడును తొట్టుపాటు పడడు, క్రింద పడడు. దేహముతోనూ, మనస్సుతోనూ, వాక్కుతోనూ, బుద్ధితోనూ, చేతనముతోనూ, ఇంద్రియములతోనూ, స్వభావంతోనూ చేసేటి సమస్తమును నారాయణునికే అర్పించవలెను. భగవంతుని చరణ కమలము పట్ల విముఖులైనట్టి జీవులే భగవన్మాయ అధీనములోనికి వచ్చెదరు. వారు భగవంతుని ఉనికిని మరచి తాత్కాలిక దేహాత్మ బుద్ధి అనేది మోహములో చిక్కుబడెదరు. భౌతికాకర్షణ ఆధీనములోనికి వచ్చిన వారు భీతావహులయ్యెదరు. కనుక తన ప్రాణమును యోగ్యుడకు గురువునకు శరణాగతము కావించి
మాయాధీసుడకు భగవానుని విశుద్ధ భక్తితో సేవించుటే వారికి ఉత్తమోత్తమగు పద్ధతి. భుజించుట వలన మనుషుడు క్రమంగా ఆకలిని శమింపజేయచ్చు ముద్దు ముద్దుకు తుష్టిని పుష్టిని పొందడి రీతిగా శరణాగత భక్తుడు ఒకే సమయమున కృష్ణేతర విషయముల నుండి విరక్తిని భగవంతుని యొక్క ప్రత్యక్షానుభూతిని పొందుచు దేవదేవుని విశుద్ధ ప్రేమను ఆస్వాదించగలడు. పిదప అవి ఉత్తమ మధ్యమ అధమ తరగతి భక్తుల గుణములను గురించి వర్ణించుచు ఇట్లు పలికెను. విష్ణువు యొక్క శ్రీ విగ్రహమును శ్రద్ధతో అర్చించినను వైష్ణవుల పట్ల విష్ణు సంబంధిత విషయముల పట్ల అనురక్తి లోపించిన వాడు ప్రాకృత భక్తుడు. భగవంతుని ఎడ ప్రేమను భగవద్భక్తుల పట్ల స్నేహమును అజ్ఞానుల ఎడ కరుణను విష్ణు వైష్ణవ విరోధుల ఎడ ఉదాసీనతను చూపేవాడు మధ్యమ శ్రేణికి చెందిన భక్తుడు. సమస్తమునందు భగవానుని సన్నిధిని సమస్తమును భగవంతుని యందు దర్శించువాడు ఉత్తమ శ్రేణి భక్తుడు. ఉత్తమ శ్రేణి భక్తులు 8 శ్లోకములలో వర్ణింపబడిరి. ఉత్తమ శ్రేణి భక్తుడు ప్రేమ పాశముతో తన హృదయమునకు భగవానుని కట్టివేసి ఉంచునని ఆ శ్లోకములలో సారాంశపరపబడినది. శ్రీహరి అట్టి భక్తుని హృదయమును అన్నడును వీడడు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి కొంత సమాధానం ఈ అధ్యాయంలో చెప్పడం అనేటువంటిది జరిగింది కూడా. ఓకే, వాళ్ళు ఏం 9 ప్రశ్నలు అడిగారు. యాక్చువల్గా ఈ ప్రశ్నలు చెప్పడానికి కారణం ఏమిటి అని అంటే, నారదుడు నవయోగీంద్రుల్ని నిమి మహారాజు కలుసుకుని మాట్లాడినటువంటి సందర్భాన్ని తీసుకొచ్చి వాసుదేవుడికి తెలియచేస్తూ ఉన్నారు. వసుదేవుడు శ్రీకృష్ణ భగవానుడి తండ్రి అనకే అనిపించింది. ఏమనిపించింది? అయ్యో, నేను ముక్తి కోసం ఏ ప్రయత్నము చేయలేదే. ఇంతకు ముందు కూడా చాలా గొప్పగా ఆయన తపస్సు చేశారు, కానీ అప్పుడు కూడా ముక్తి కోరుకోలేదు. భగవంతుడిని పుత్రుడిగా పొందాలి అని కోరుకున్నారు. మరి ఇప్పుడు భగవంతుడిని పుత్రుడిగా పొందినా కానీ, భగవంతుడు పక్కనే ఉన్నా కానీ, భగవంతుడు పక్కనే ఉన్నటువంటి ఒక అవకాశాన్ని కూడా తన ముక్తి మార్గానికి ఉపయోగించుకోకుండా, భగవంతుడిని సేవించుకోకుండా, భగవంతుడిని పుత్రుడిగానే భావిస్తున్నాను తప్ప భగవంతుడిని సేవించుకోలేకపోతున్నాడు కదా. అందుకని ఆయన నారదుని ద్వారా నేను దురదృష్టవంతుణ్ణి, ఎందుకంటే భక్తుడిని కాలేకపోయాను, భగవంతుడికి తండ్రిని అయ్యాను కానీ భగవంతుడికి భక్తుడిని కాలేకపోయాను అని చెప్పేసి ఆయన మనసులో బాధతోటి నారదుణ్ణి ప్రశ్నించారు, భాగవత ధర్మం గురించి చెప్పమని. అప్పుడు నిమి మహారాజుకి నవయోగీంద్రులకి జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో దా సన్నివేశాన్ని, ఆ ఇతిహాసాన్ని తీసుకొచ్చి చెప్పడం అనేటువంటిది జరిగింది. నవయోగేంద్రులు ఎవరో కాదు, వృషభదేవుడి యొక్క పుత్రులు. వృషభదేవుడికి 9 పుత్రులు. 9 పుత్రుల్లో భరతుడు మొదటివాడు. భరతుడే తరువాత జడభరతుడిగా మారారు. అంటే ఆయన మరణించిన తర్వాత, భరతుడిగా మరణించిన తర్వాత జడభరతుడు అయ్యారు. ఆ భరతుడికి పేరుతోటే మనకి భారత వర్షము అనేటువంటి పేరు వచ్చింది మన వర్షానికి. ఓకే, భారత వర్షం అనేటువంటి పేరు వచ్చింది. అందులో అందరూ 100 మంది అందరూ క్షత్రియులు కాదు. భరతుడు క్షత్రియుడు అయ్యాడు, ఎందుకంటే అందరికంటే పెద్దవాడు, అందరికంటే ధర్మంగా పరిపాలించగలిగినటువంటి వాడు. అందులో కొంతమంది 9 మంది సాధువులుగా మారిపోయారు, అంటే బ్రాహ్మణులు అయ్యారు. క్షత్రియుడు పుత్రుడు క్షత్రియుడు, బ్రాహ్మణుడు పుత్రుడు బ్రాహ్మణుడు అవ్వాలని రూల్ ఏం లేదు. ఋషభదేవుడు క్షత్రియుడు, కానీ ఋషభదేవుడు పుత్రులందరూ క్షత్రియుల కాదు. కొంతమంది క్షత్రియులు, కొంతమంది బ్రాహ్మణులు. ఎలా? గుణకర్మ ఆధారంగా వాళ్ళు బ్రాహ్మణులుగా మారిపోయారు. మనకి భగవద్గీత అదే చెప్తుంది. వర్ణము అనేటువంటిది జన్మతో వచ్చేది కాదు, వర్ణము అనేటువంటిది గుణకర్మ ఆధారంగా వస్తుంది అని. అలానే ఋషభదేవుడి యొక్క పుత్రులు అయినటువంటి కొంతమంది నవయోగీంద్రులుగా, వాళ్ళు ప్రపంచం మొత్తం కూడా సంచరిస్తూ ఉంటారు సాధువులుగా. నిమి మహారాజు భాగవత ధర్మం గురించి అడిగితే ఆయన అడిగినటువంటి 9 ప్రశ్నలు ఏంటి, ఆ 9 ప్రశ్నలకి ఏ విధంగా సమాధానం చెప్పారు అనేటువంటి విషయం డీటెయిల్ గా మనము రేపటి నుంచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే హరే. హరే.